చాలామంది హార్ట్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ హార్ట్ ఎంత ముఖ్యమో లివర్ అంటే కాలేయం కూడా అంతే ముఖ్యం. ఈ కాలేయం అలాగే పేగులు దీని ఆరోగ్యానికి అసలైనటువంటి డీటాక్స్ ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రూట్ జ్యూసులు తాగటం, ఉపవాసాలు చేయటం ద్వారా శరీరంలో ఉండేటువంటి మలినాలు బయటికి పోతాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అన్న సంగతి మీకు తెలుసా? మనం రోజు తినేటువంటి ఆహారమే మన కాలేయం, మన పేగుల పాలిట విషంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇంతకీ ఈ ప్రాణాంతకమైన ఆహారపు అలవాట్లు ఏమిటి? శారీరక శ్రమ లేకపోవటం వల్ల పేగుల కదలికలు మందగించి కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ సమస్యని సహజంగా ఎలా అధిగమించవచ్చు? మన జన్యువుల్లోనే కాలేయ వ్యాధుల ముప్పు దాగి ఉంది. ఈ జన్యుపరమైనటువంటి సమస్యను ముందుగానే గుర్తించి ఎలా అడ్డుకోవచ్చు? ఈ వాస్తవాలని, అపోహల్ని ఛేదించేటటువంటి ఆ నిజాలని ఒకసారి మనం వివరంగా విశ్లేషిద్దాం. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా వివరంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కాలేయం. ఈ కాలేయాన్ని తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది డీటాక్స్ డ్రింకులు అనేవి తాగుతూ ఉంటారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అసలైన డీటాక్స్ ఏమిటి? ఇది తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే గుండె అనేది ఎంత ముఖ్యమో ఈ లివర్ కూడా అంతే ముఖ్యం. చాలామంది లివర్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ లివర్ ఆరోగ్యం కూడా చాలా కీలకం కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. చూడండి, ఫ్యాట్ డైట్స్, డీటాక్స్ జ్యూసుల పేరుతో చేసే ప్రయోగాలు శరీరానికి ఏమాత్రం మేలు చేయకపోగా అసలు శిశులైనటువంటి ఆ కాలేయ పనితీరుని దెబ్బతీస్తాయి. ఒరిజినాలిటీ దెబ్బతింటుంది. ఆధునిక జీవన శైలి, చెడు అలవాట్లు, అలాగే శారీరక శ్రమలు తగ్గిపోవటం, ఇలాంటి అన్నిటి వల్ల కాలేయం, పేగుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా శరీరంలో జీవక్రియలు సక్రమంగా లేనప్పుడు ఆమం అనేటటువంటి ఒక విషతుల్యమైన పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఈ ఆమాన్ని తొలగించి జఠరాగ్నిని అంటే డైజెస్టివ్ ఫైర్ని ప్రజ్వలింపజేయటం ద్వారా కాలేయం అలాగే పేగుల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ఇది ఈ మధ్య కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. ఈ సందర్భంగా అసలు ఆహార నియమాలు అలాగే విషతుల్యాన్ని అడ్డుకునేటువంటి విధానం ఇది తెలుసుకోవడం అనేది ముఖ్యం. శరీరంలోకి వెళ్ళేటటువంటి ప్రతి ఆహార పదార్థం కూడా కాలేయం నుంచి ప్రయాణం చేస్తుంది. ఎక్కువగా చక్కెరలు, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్స్, శాచురేటెడ్ కొవ్వులు కాలేయానికి తీవ్రమైన ఒత్తిడిని కలగజేస్తాయి. ఇక ఆల్కహాల్ అనేది నేరుగా కాలేయాన్ని దెబ్బతీసే ఒక ప్రమాదకరమైన పదార్థం. మాంసం, వెన్న, ఫ్రెంచ్ ఫ్రైలు, రిఫైన్డ్ కార్బ్స్ ఇలాంటివి ట్రైగ్లిజరైడ్ స్థాయిని పెంచేస్తాయి. వీటి వల్ల ఫ్యాటీ లివర్, అలాగే మెయిన్గా గట్ డిస్బయోసిస్ ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ తరహా ఆహారాన్ని దూరంగా ఉంచాలి. వీటి నుంచి దూరంగా ఉండటమే కాలేయానికి మనం చేసే అతిపెద్ద మేలు. ఇలాంటి ఆహారాల జోలికి వెళ్ళకండి. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు కాలేయంలో ఇన్ఫ్లమేషన్ని పెంచేస్తాయి. ఈ సందర్భంగా శారీరక శ్రమ, దీని గురించి చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మందులు లేని అద్భుత ఔషధం ఇది అని మనం చెప్పొచ్చు. కాలేయం అనగానే కేవలం కండరాలు పెంచడం లేకపోతే ఇలా అనుకుంటుంటారంటే కాలేయపు హెల్త్ని ఈ వ్యాయామం ద్వారా పెంచవచ్చు అనుకుంటారు. వ్యాయామం అనగానే ఏదో కేవలం మజిల్స్ని పెంచడం, జిమ్కి వెళ్ళడం మాత్రమే అనుకుంటూ ఉంటారు. అది కాదు. రోజంతా చురుగ్గా ఉండటం అనేది నిజానికి కాలేయం, పేగుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. కూర్చునే సమయం పెరిగే కొద్దీ జీర్ణక్రియ మందగిస్తుంది. గ్యాస్, ఉబ్బరింపు, అల్సర్స్ ఇలాంటి సమస్యలు వస్తాయి. రోజువారీ కదలికలు పెంచడం ద్వారా రక్త ప్రెషర్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇక్కడ ఇన్సులిన్ పనితీరు దీంతో మెరుగవుతుంది. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం. అలాగే అంతర్గత అవయవాల చుట్టూ ఉండేటటువంటి కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గకపోయినా సరే శరీరం చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉంటే ఈ నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టెరోహెపటైటిస్ అని ఈ సమస్యని చాలా బాగా ఎఫెక్టివ్గా ఎదుర్కోవచ్చు. ఇక ఇక్కడ మైక్రోబియం సమతుల్యత గురించి మీకు చెప్పాలి. ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పాత్ర గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మన పేగుల్లో ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పేగులు అలాగే కాలేయం మధ్య జరిగేటువంటి నిరంతర సంభాషణని గట్ లివర్ యాక్సిస్ అంటారు. ఈ ప్రీబయాటిక్స్ అలాగే ప్రోబయాటిక్స్ వీటిని తీసుకోవడం వల్ల ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే SCFAs అనేవి ఉత్పత్తి అవుతాయి.
ఇవి కాలేయంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి కాలేయపు కణాల పునరుత్పత్తిని పెంచుతాయి. మంచి బ్యాక్టీరియాని పెంచుకోవడం ద్వారా పేగుల తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక జీవనశైలి వ్యాధుల కంట్రోల్ గురించి మనం చెప్పుకోవాలి. ఇదే నిజానికి అసలైన డీటాక్సిఫికేషన్ అని మనం చెప్పొచ్చు. కాలేయం పేగుల సమస్యలు ఒంటరిగా రావు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటివి వీటికి ప్రధాన కారణాలు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం, నడుము చుట్టుకొలత పెరగటం, అసాధారణంగా లిపిడ్ ప్రొఫైల్స్ పెరగటం లాంటివి ఫ్యాటీ లివర్కి దారితీస్తాయి. ఈ జీవనశైలి వ్యాధుల్ని అంటే ఆక్యుపేషనల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిసీజెస్ని అదుపులో ఉంచుకోవడమే నిజమైనటువంటి డీటాక్స్ ప్రక్రియ. వీటిని కంట్రోల్ చేయడం ద్వారా శరీరంలో ఉండేటువంటి అవయవాల పైన పడేటువంటి ఒత్తిడిని చాలా ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు. ఇక జన్యుపరమైన జీవనశైలి మార్పుల గురించి అలాగే ముందస్తు జాగ్రత్తల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఐబిఎస్ అలాగే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే NAFLD అంటారు, నాన్ ఆల్కహాలిక్ స్టేటోహెపటైటిస్లు, ఇలాంటివి జన్యుపరంగా కూడా వస్తాయి. ఒకరికి జబ్బు రావటం, మరొకళ్ళు ఆరోగ్యంగా ఉండటం వెనక ఈ జన్యువుల పాత్ర అనేది ఉంటుంది. దాదాపుగా 60% ఇది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే PNPLA3 అనే జన్యువులో వచ్చే మార్పుల వల్ల కాలేయంలో కొవ్వు పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి జన్యుపరమైన సమస్యని ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఈ ముప్పుని దృష్టిలో పెట్టుకోవడం అనేది అవసరం. ఇక దీనికి చక్కటి చికిత్సా విధానాలు ఉన్నాయి. శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి కొన్ని శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. కాలేయపు కణాన్ని రక్షించుకోవడానికి ప్రకృతిలో లభించే మూలికలు, వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి జీర్ణశక్తిని పెంచుతూ పేగుల కదలికల్ని క్రమబద్ధీకరిస్తాయి. మీ ఇంట్లో మీరే తయారు చేసుకునేటటువంటి కొన్ని చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి. ఇవి మీకు హెల్ప్ చేస్తాయి, కాలేయాన్ని రక్షిస్తాయి. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇవి కాలేయాన్ని, పేగుల్ని కూడా శుభ్రం చేస్తాయి. నిమ్మ గోరువెచ్చని నీళ్ళ పాత్ర గురించి మీరు తెలుసుకోవాలి. ఉదయం పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో సగం నిమ్మకాయ రసం పిండుకొని తాగాలి. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది, కాలేయపు ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. జీలకర్ర, ధనియాలు, సోంపు కషాయం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఈ మూడిటి పాత్ర చాలా ఇంపార్టెంట్. వీటిని సమపాళలో తీసుకొని నీళ్ళలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమం పేగుల్లో ఉండే గ్యాస్ను తగ్గిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రోజుకి 2 సార్లు ఈ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పసుపు అలాగే పసుపు కలిపినటువంటి పాలు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో 1/2 చెంచాడు పసుపు కలుపుకొని తాగాలి. పసుపులో ఉండే కుర్కుమిన్ అద్భుతమైన ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కాలేయపు కణాలని రీజువనేట్ చేస్తుంది. మెంతుల నీరు కూడా ఇంతే. రాత్రిపూట 1 చెంచాడు మెంతుల్ని నీటిలో నానబెట్టి ఉదయం నీళ్ళని తాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది, కాలేయం పైన భారాన్ని తగ్గిస్తుంది. దీనికి చక్కటి ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. కాలేయం, పేగుల సమస్యల నివారణకి ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, శాస్త్రీయమైనవి, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. కారకాలని దూరం చేయడానికి సహాయపడతాయి. వాతపిత్త కఫాలని శాంతింపజేయటం, శరీరంలో మలినాన్ని బయటికి పంపడం అంటే శోధనం, సరైన ఆహార నియమాలు సూచించడం అంటే ఆహార చికిత్స, అలాగే ఔషధ వినియోగాలు, ఈ శమన చికిత్స, ఇవన్నీ కూడా రసాయన చికిత్సలు, ఇవన్నీ అన్నిటికీ మించి మానసిక ప్రశాంతతకి సత్వాజయ చికిత్సలు, ఇవి ఈ కాలేయపు ఆరోగ్యాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తాయి. ముందుగా ఈ మూలికా మిశ్రమాలు మీరు తెలుసుకోవాలి. వీటి కాంబినేషన్స్ తోటి కాలేయాన్ని రక్షించవచ్చు. ఇది ఒక సహజమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి. కలబంద రసం గురించి దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. తాజా కలబంద గుజ్జుని 2 చెంచాలు తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఉదయం పూట తాగాలి. ఇది పేగుల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అల్లం, తులసి ఆకుల రసం కూడా ఇలాగే పనిచేస్తుంది. 1 చెంచాడు అల్లం రసానికి కొన్ని తులసి ఆకుల రసాన్ని కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. ఈ మిశ్రమం కాలేయపు పనితీరుని వేగవంతం చేస్తుంది, జీర్ణక్రియని చురుగ్గా ఉంచుతుంది. త్రిఫల చూర్ణం గురించి కూడా చెప్పుకోవాలి. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల మిశ్రమం త్రిఫల చూర్ణం. రాత్రి పడుకునే ముందు 1 చెంచాడు పొడిని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇది పేగుల్ని శుభ్రం చేస్తుంది. నేల ఉసిరి, దీని కషాయం కూడా అంటే కాలేయపు వ్యాధులకి ఇది నిజానికి దివ్యమైన ఔషధం. నేల ఉసిరి వీటిని మొక్కను తీసుకొచ్చి నీళ్ళకి వేసి మరిగించి వడవ కట్టుకొని తాగాలి. ఇది ఫ్యాటీ లివర్ని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ ఈ సమస్య ఉంటే అప్పుడు మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి
మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా సురక్షితంగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇలాంటి వాటిలో మేము సాధారణంగా ప్రిస్క్రైబ్ చేసే మందు ఒకటి ఉంది, ఆరోగ్యవర్ధిని వటి. ఈ మాత్రను రోజుకి 2 సార్లు ఆహారం తీసుకున్న తర్వాత నీళ్లతో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది కాలేయంలో ఉండేటువంటి వ్యర్థాలని బయటకు పంపుతుంది, జీవక్రియని వేగవంతం చేస్తుంది. ఇక గలిజేరు గురించి చెప్పుకోవాలి. ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి దీన్ని 15 నుంచి 20 ml మోతాదుగా సమానమైన నీళ్లతోటి కలిపి భోజనం తర్వాత తీసుకోవాలి. పునర్నవాది కషాయం లాంటి పేరుతోటి దొరుకుతుంది. దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కాలేయంలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కుమారి ఆశ్వం కూడా అంతే. కాలేయం, ప్లేహం సమస్యలకి ఇది అద్భుతమైనటువంటి మందు. రోజుకి 2 సార్లు 15 మిల్లీలీటర్ల మోతాదుగా సమానమైన నీళ్లతోటి కలిపి భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇది జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన వాటిని మీకు మనవి చేయాలి. ఒక వారం రోజులు ఫ్రూట్ జ్యూసులు తాగటం, ఉపవాసాలు చేయటం వల్ల శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలు పోతాయన్నది కేవలం ఒక భ్రమ. సరైనటువంటి ఆహారం, అలాగే ఎక్సర్సైజు, జన్యుపరమైనటువంటి కారణాల మీద అవగాహన ఉండటం, ఇవి మాత్రమే నిజానికి కాలేయపు పేగుల్ని, కాలేయం తాలూకు ఆ పేగుల్ని నిజంగా ఆరోగ్యంగా ఉంచగలుగుతాయి. రోజువారీ జీవనశైలిలో చేసేటువంటి చిన్న చిన్న మార్పులు దీర్ఘకాలపు ఆరోగ్యానికి గట్టి పునాది వేస్తాయి. వాస్తవాలని మీరు తెలుసుకోవాలి. అవాస్తవాలను పక్కన పెట్టి శాస్త్రీయమైన జీవన శైలి అలవర్చుకోవటమే నిజానికి అసలైన ఆరోగ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.